హాయ్ ఆల్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ విపరీతమైన మెయిల్స్ మెసేజెస్లో పర్సనల్ ఇంటరాక్షన్లో సార్ మేము మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాస్తున్నాము, మాకు ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వండి సార్, మేము మొట్టమొదటిసారి ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఆర్ కొంతమంది స్టూడెంట్స్ సార్ ఇది నా సెకండ్ అటెంప్ట్, ఇది నా థర్డ్ అటెంప్ట్, కానీ ప్రతిసారి కొన్ని మార్కులతోటి నా కట్ ఆఫ్ పోతుంది, నా ప్రిపరేషన్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయా సార్ అని ఒక వేల మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క జర్నీలో వాళ్ళు ఫేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎవరైతే క్లియర్ అయ్యారో వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళ సొంత స్ట్రాటజీస్ అన్నీ కలగలిపి నేను ఈ సెషన్ మీకు చేస్తున్నాను. ఈ సెషన్లో ఏంటంటే, ఈ సెషన్ యొక్క థీమ్ ఏంటంటే యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్స్. యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ అంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉన్న ఏదైనా ఎగ్జామినేషన్ మొట్టమొదటిసారి క్లియర్ చెయ్యాలి అని అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనము స్టడీ ప్లాన్ని ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనము మన వీక్ ఏరియాస్ని స్ట్రెంగ్త్ ఏరియాగా మార్చుకోవాలి, ఎప్పుడు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి, ఎలా మనము రోజు వారి స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్ వేసుకోవాలి అంటూ పలు రకాల స్టూడెంట్స్ మధ్యలో ఉన్న ఆలోచనలకు ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అవుతుంది. వీడియో మొత్తము చూడండి సార్ చివరి వరకు. ఏదైతే పాయింట్ నేను చెప్తున్నానో ఏదో ఒక సందర్భంలో మీరు ఫ్రెషర్ అయినా రిపీటర్ అయినా ఏదో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అవుతారు. మేబీ ఆ కనెక్షన్ ఉన్న పాయింట్ మీద మీరు శ్రద్ధ వహించకపోవడం వల్ల మీకు క్వాలిఫై కాలేదేమో. చూద్దాము మనం ఈ సెషన్ యొక్క థీమ్ ఏంటి. యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ మొట్టమొదటి అటెంప్ట్లోనో, ఎందుకనంటే మొట్టమొదటి అటెంప్ట్లో మనం క్లియర్ చేయకపోతే మన టైం వేస్ట్, మన ఎఫర్ట్ వేస్ట్, మన మనీ వేస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా మన డ్రీమ్ అనేది ఇంకో ఎక్స్ట్రా ఇయర్కి ప్రొలాంగ్ అయింది. అది కూడా ఆసారి వస్తుందో లేదో తెలియదు. అంటే మనకు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువ. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాను. రైట్, మనం ఫస్ట్ ఏం చెయ్యాలి అని అంటే మొట్టమొదటి పాయింట్, ఎప్పుడు ఏ ఎగ్జామ్ మీరు రాసినా కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండర్స్టాండ్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండర్స్టాండ్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను SIPC ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అనిల్ నాయర్ క్లాసెస్లో బాగా సెల్ అయ్యే కోర్స్ ఏంటంటే SIPC. ఎందుకనంటే తెలంగాణ ప్రభుత్వం ఇంకొన్ని నెలల్లో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతుంది. ఫారెస్ట్ బీటా ఆఫీసర్ February 2nd వీక్లో వచ్చింది. RRB NTPC ఇంకో 5-6 నెలల్లో జరగబోతుంది. బ్యాంక్ ఎగ్జామినేషన్ SBI PO నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఫస్ట్ ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ఏంటి సార్? ఎగ్జామ్ పేపర్ అండ్ పెన్సిల్ ఫార్మాటా, ఆన్లైన్ ఫార్మాటా. సెకండ్ థింగ్, పేపర్లో ఏ సెక్షన్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1 ఉందా, పేపర్ 2 ఉందా, పేపర్ 3 ఉందా, పేపర్ 4 ఉందా, పేపర్ 1లో ఏం అడుగుతున్నారు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, క్వశ్చన్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నెగటివ్ మార్కింగ్ ఉందా, నెగటివ్ మార్కింగ్ లేదా, ఆ అడిగే క్వశ్చన్లలో వాళ్ళు ఇచ్చిన సిలబస్ కాపీలో ఏ టాపిక్లు ఉన్నాయి, ప్రతి టాపిక్లో ఏవేవి సబ్ టాపిక్స్ ఉన్నాయి. కంపల్సరీగా మీరు మీ చదువు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడండి సార్. క్రికెట్ మ్యాచ్ ఒకరు బ్యాటింగా బాలింగా నిర్దేశించే ముందు కోచ్ కానీ ఆ కెప్టెన్ కానీ రైట్ టాస్ నుంచి మనకు టీవీలో కనబడుతుంది. దానికి ముందు ఏం చేస్తారు, వచ్చి పిచ్ కండిషన్ని చూస్తారు. ఇది బౌన్సీ పిచ్చా, ఇంతకుముందు ఈ పిచ్ యొక్క హిస్టరీ ఏంటి, ఇంతకుముందు ఇది బౌలింగ్కి ఫేవరెటిజం అయిందా, బ్యాటింగ్కి ఫేవరెటిజం అయిందా, మంచి బౌన్సీ విక్క పిచ్చా లేకుంటే బ్యాటింగ్ పిచ్చా. సో దానికి సంబంధించి కొంత రీసెర్చ్ చేసిన తర్వాత టాస్ను బట్టి టాస్ విన్ అవుతే నేను ఇది చేసుకుంటాను, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటాను అని డిసైడ్ అవుతారు. సేమ్ అలానే సార్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను అనే సీడ్ ప్లాంట్ అయిపోయిన తర్వాత మీ మైండ్లో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, వెయిటేజ్ ఆఫ్ ది టాపిక్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనము RRB NTPC ఉంది. RRB NTPC ప్లేలిస్ట్ కనుక మీరు అనిల్ నాయర్ క్లాసెస్లో చూస్తే CBT1 సిలబస్ ఏంటి, CBT2 సిలబస్ ఏంటి, RRBలో CBT1 CBT2లో వచ్చే క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ ఆఫ్ టాపిక్స్ ఏంటి, అసలు RRB
ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, దాని తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్, దానికి ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఏంటి, మొత్తము కూడా నేను డీప్ రీసెర్చ్ బేస్డ్ వీడియోస్ చేశాను. మీరు ఈ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలంటే అనిల్ నాయర్ క్లాసెస్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్లేలిస్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలని. సిలబస్సు, స్ట్రక్చరు, మార్కింగ్ స్కీము, దాంట్లో ఏవేవి టాపిక్స్ ఉన్నాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో ఏముంది, అరిథమెటిక్ ఉందా, అడ్వాన్స్ మ్యాథ్స్ ఉందా, ట్రిగ్నామెట్రీ ఉందా, కోఆర్డినేట్ జామెట్రీ ఉందా, ఏది ఉంది ఏది లేదు అనేది క్లియర్గా మీరు ఒక కొత్త నోట్బుక్ తీసుకొని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా రాసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. స్ట్రక్చర్ ఏంటి, మార్కింగ్ స్కీమ్ ఏంటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏ టాపిక్స్ ఈ ఎగ్జామ్కి ఉన్నాయి, ఏ టాపిక్స్ లేవు, ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగే మ్యాథ్స్ వేరు, బ్యాంక్ ఎగ్జామ్లో అడిగే మ్యాథ్స్ వేరు. బ్యాంక్ ఎగ్జామినేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కంపారిజన్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, వీటి మీద కొంత ఎంఫాసిస్ ఎక్కువ ఉంటుంది. పజిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, దానికి ఎస్బీఐ పిఓ మీద దానికి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్కువగా ఉంటుంది. కానీ వేరే ఎగ్జామినేషన్లో అంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అడగరు. కాబట్టి మనము ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేది ఫస్ట్ మనము చెయ్యాలి. అది ఫస్ట్ స్టెప్. అలానే నేను యాప్టిట్యూడ్ చెప్పాను, రీజనింగ్ చెయ్యండి, ఇంగ్లీషు చెయ్యండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు, అంటే మొట్టమొదటి టాపిక్ చదివే ముందు మీరు చేయాల్సిన ఫండమెంటల్ గ్రౌండ్ వర్క్, ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. మీరు అందరూ చేసి ఉంటారు. డిగ్రీ చదివేటప్పుడు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు 5 చాప్టర్లలో 3 చాప్టర్లలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏదో పబ్లికేషన్ తీసుకొని ఉంటారు, అది మోస్ట్ రిపీటెడ్గా చదువుకొని ఉంటారు. సేమ్ ఐడియా, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అది. ఇక్కడ స్టేట్ వైడ్ కాంపిటీషన్, అక్కడ ప్రాబబ్లీ క్లాస్ వైజు, కాలేజ్ వైజు, యూనివర్సిటీ వైజ్ ఉంటుంది. ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఆఫ్ కాంపిటీటర్ చాలా ఎక్కువ ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు తెలిసి ఉండాలి. సెకండ్ పాయింట్, క్రియేట్ ఏ స్టడీ ప్లాన్. దీంట్లో చాలా 100లో 90 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఏం చేస్తారంటే, టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టడీ అని మంచిగా ఒక పేపర్ మీద రాసి దాన్ని స్టడీ రూమ్లో పెట్టుకొని చక్కగా పండుకుంటారు. పొద్దున్న లేచి చూస్తారు, ఏమని రాసుకున్నాడు, టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టడీ, టుడే ఐ విల్ రైట్ నాట్ స్టడీ. మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ చూస్తాడు, టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టడీ. అలా మనకు కొన్ని రోజులు వేస్ట్ అవుతూ ఉంటుంది. మన దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే పాస్ట్ని మనము చేంజ్ చేయలేము. మీరెళ్ళి ఇంటర్మీడియట్ మార్కులను చేంజ్ చేయలేరు, 10th మార్క్స్లను మీరు చేంజ్ చేయలేరు. అలానే నేను అన్న ఒక నిమిషం ముందు అన్న మాటను కూడా నేను చేంజ్ చేయలేను. పాస్ట్ అనేది మనకు ఒక క్యాన్సల్డ్ చెక్ లాంటిది. అంటే మనము ఇది ఎలా అంటే సార్, మనం వేసే 1% ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ మనకు 100%గా దారి తీస్తుంది. నా ఉద్దేశంలో క్రియేటింగ్ ఏ స్టడీ ప్లాన్ అంటే ఆ స్టడీ ప్లాన్ రియలిస్టిక్గా, రేషనలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్ అంటే నేను జనరల్గా నా 20 సంవత్సరాల అనుభవంలో 4 గంటల కంటే ఇప్పటి వరకు ఎక్కువ చదవలేదు. కాబట్టి నా యొక్క మ్యాక్సిమం లిమిట్ 4 గంటలే. ఆ 4 గంటలకే స్టడీ ప్లాన్ వేసుకోండి. నేను సపోజ్ కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, నా పిల్లలు స్కూల్కి వెళ్ళి మా హస్బెండ్ తిరిగి వచ్చేంత వరకు నాకు ఒక 3.5 hours 4 hours గ్యాప్ ఉంది. ఆ 4 hoursలో మ్యాక్సిమం 2 hours 2.5 hours ఇంటి పనులన్నీ అవగొట్టి ఒక 2.5 hours మీరు చదువుకోవచ్చు. మీకు మీ ఇంట్లో ఉన్న డొమెస్టిక్ ఛాలెంజెస్, ఎవరైతే కొంతమంది వర్కింగ్ క్లాస్ ఉంటారు, సార్ నేను పొద్దునకి వెళ్ళి సాయంత్రం వస్తున్నాను సార్, టైర్డ్ అయిపోతాను, నేను 1.5 కంటే ఎక్కువ చదువుకోలేదు. మీకు తెలుసు సార్ ఎన్ని గంటలు మీరు చదవగలుగుతారో, అన్నే గంటలు మీరు షెడ్యూల్ పెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు సార్ చిన్న టార్గెట్ పెట్టుకోండి. 1 గంట సేపు నేను చదువుతా అని పెట్టుకోండి. 1 గంట సేపు ఒక వారం రోజులు చదివి చూడండి, మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకుంటే ఒక 3 గంటలు షెడ్యూల్ పెట్టుకోండి, అరగంట చదివి చూడండి. అది మీకు నేను ఇట్లాంటి షెడ్యూల్ ఎన్నో రాసుకున్నా కానీ ఎప్పుడు చేయలేదని ఒక నెగటివ్ థాట్ కూడా మీకు వస్తుంది. రియలిస్టిక్ అండ్ రేషనల్. నువ్వు ఏదైతే చేయగలుగుతావో, గతంలో ఎంతవరకు అయితే చేసావో అదే మీరు స్టడీ ప్లాన్గా పెట్టుకోండి. కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు,
కొంతమంది ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు. మీ యొక్క స్ట్రెంగ్త్ మీదనే మీరు గేమ్ ఆడండి సార్. మెల్లగా మెల్లగా స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, సస్టైన్డ్ ప్రోగ్రెస్, రిజల్ట్స్ విల్ ఫాలో అని ఒక గొప్ప ఇంగ్లీష్ పోయెట్ అన్నాడు. క్రియేట్ ఎ స్టడీ ప్లాన్. ఈ స్టడీ ప్లాన్ మళ్ళీ దాంట్లో ఈ స్టడీ ప్లాన్లో ఏంటంటే కొంతమంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళకు మ్యాథ్స్ అనేది ఫేవరెట్ టాపిక్. ఎందుకంటే చాలా మంచి మార్కులు వచ్చాయి, స్కూల్లో మంచి మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు, మ్యాథ్స్ బాగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు చేస్తే ఆన్సర్లు వస్తాయి కాబట్టి మ్యాథ్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. పొద్దున మ్యాథ్స్ చేస్తారు, సాయంత్రం మ్యాథ్స్ చేస్తారు, రేపు మ్యాథ్స్ చేస్తారు. ఇలా ఎప్పుడు ఏ ఎగ్జామ్ చేయాలి? ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్కి మ్యాథ్స్ ఎక్కువ సిలబస్ ఉంటుంది చేయాలి. మనకు సిలబస్లో ఏదైతే అడిగారో ఆ టాపిక్ మ్యాథ్స్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నేను రీజనింగ్ ప్రాబబ్లీ నాకు అర్థమవుతే చేయగలుగుతాను, కొంత టైం ఇస్తాను. మ్యాథ్స్లో ఈ టాపిక్ అసలు నాకు రాదు, కానీ ఈ టాపిక్ నుంచి ప్రీవియస్ ఇయర్ చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి ఆ టాపిక్ని నేను ఫస్ట్ చదువుతాను. ఏదైతే మీరు కంఫర్టబుల్ కాదో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చెయ్యండి. ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది సార్, వీ షుడ్ స్టార్ట్ లవింగ్ థింగ్స్ ఇన్ లైఫ్ విచ్ వీ డు నాట్ లవ్ టు గెట్ థింగ్స్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. ఇష్టం లేని పనులను ఇష్టపూర్వకంగా చేస్తేనే లైఫ్లో మనం ఏమనుకుంటామో అది సాధిస్తాం. మీరు అన్కంఫర్టబుల్ ఉన్న టాపిక్ మీద ఎక్కువ టైం చెయ్యండి. స్టడీ ప్లాన్ ఎప్పుడూ కూడా ఫేక్ స్టడీ ప్లాన్ చెయ్యకండి. ఏదైతే మీరు చదవగలుగుతారో అన్ని ఇబ్బందులు రాసుకోండి. పిల్లోడు స్కూల్ నుంచి రాగానే గంట సేపు నాతో టైం స్పెండ్ చేస్తాడు, మా హస్బెండ్ ఈ టైంకి రాగానే డిన్నర్ రెడీగా ఉండాలి, మా అత్త వాళ్ళు ఈ టైంకి వస్తున్నారు, నా ఆఫీస్ టైమింగ్ 9 to 6 o'clock, నాకు పొద్దున నాకు ఇతన్ని కలిసే టైం ఉంది. అన్నీ డే షెడ్యూల్లో అన్నీ మైండ్లో పెట్టుకొని చాలా తక్కువ టైం షెడ్యూల్ వేసుకోండి, కానీ ఆ తక్కువ టైంకి స్టిక్ అవ్వండి. కొంత తర్వాత అరగంట గంట పెంచుకుంటూ వెళ్ళండి. వారం రోజుల్లో అట్లీస్ట్ ఒక రోజు మనకు ఎక్కువ బ్యాండ్ విడ్త్ ఆఫ్ సెల్ఫ్ టైం దొరుకుతుంది, అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సార్, ఫస్ట్ డైరెక్ట్గా ఉరకద్దు, ఫస్ట్ నిలబడాలి, దాని తర్వాత అడుగులేయాలి, దాని తర్వాత రన్ చేయాలి. స్టాండ్, వాక్, రన్ అండ్ మేక్ పీపుల్ రన్ అంటారు, రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. క్రియేట్ ఏ రియలిస్టిక్ అండ్ రేషనల్ స్టడీ ప్లాన్. నెక్స్ట్ వన్, ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను సార్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో అద్భుతమైన డౌట్లు అడుగుతారు, అందరికంటే ఫాస్ట్గా చేస్తారు, కానీ ఈ స్టూడెంట్స్ ఎండ్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్లో క్లియర్ అవ్వరు. ఎందుకు అనంటే ఐదర్ వాళ్ళకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదేమో, చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ ఏమో. కొన్ని రోజులేమో ఇదంటారు, కొన్ని రోజులేమో ఇదంటారు. చాలా టాలెంటెడ్ ఉంది, కానీ టాలెంట్ వితౌట్ రైట్ డైరెక్షన్ ఈజ్ అన్ యూజ్లెస్ టాలెంట్, రైట్? మీ దగ్గర టాలెంట్ ఉంది, టాలెంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. యూజ్లెస్ టాలెంట్ ఉంది, యూజ్డ్ లెస్ టాలెంట్ ఉంది. యూజ్లెస్ టాలెంట్ అంటే ఆ టాలెంట్ మనకు దేనికి ఉపయోగపడదు. యూజ్డ్ లెస్ టాలెంట్, టాలెంట్ ఉండి నువ్వు తక్కువ దాన్ని యూజ్ చేసుకుంటున్నావు. నేను ఈ సెకండ్ కేటగిరీ పీపుల్ తోటి నేను మాట్లాడుతున్నాను. అంటే నువ్వు అనుకుంటే నువ్వు చేయగలుగుతావు, కానీ నీకు డిస్ట్రాక్షన్స్, అనవసరంగా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేసుకోవడం వల్ల నువ్వు యాక్చువల్గా చేయగలుగుతావు. ఇది ఎట్లా అంటే సార్, మ్యాచ్ ఈజీగా గెలిచేది. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ చూసుకుంటాను, అదేదో లాస్ట్ ఓవర్లో కొన్ని పరుగులు కొట్టాలి, ధోని క్యాప్టెన్సీ ఉన్నప్పుడు చాలా ఈజీ మ్యాచ్ బెంగళూరుకి. వాళ్ళిద్దరూ కొంచెము పేషెంట్గా ఆడితే, ఒకడేమో నేను 6 కొట్టి రైట్ బంగ్లాదేశ్ జెండా ఎగరిస్తానని చెప్పి అవుట్ అయ్యాడు, ఇంకోడేమో నేను కూడా 6 కొడతా అని చెప్పి వాడు అవుట్ అయ్యాడు. లాస్ట్కి వచ్చేటోడు ఆ టెన్షన్లో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు, దానిని ధోని క్యాపిటలైజ్ చేసుకొని రైట్ గ్లౌస్ ఇప్పి వెళ్ళి బౌల్డ్ చేశాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్రికెట్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఒక మెంటల్ గేమ్. ఈ మెంటల్ గేమ్లో మైండ్లో ఎట్లుంటాలంటే, నాకు సచిన్ టెండూల్కర్ చాలా ఇష్టమైన క్రికెటర్ సార్. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అతను బ్యాటింగ్కి వచ్చినప్పుడు కొన్ని గంటల తరబడి చూసేవాడిని. ఆ ఏజ్లో అతని బ్యాటింగ్ నాకు బాగా ఇష్టము,
కానీ ఈ ఏజ్లో సచిన్ నాకు ఏం నేర్పించాడంటే, సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ అంత గొప్ప క్రికెటర్ కాకపోవచ్చు, కానీ సచిన్ టెండూల్కర్ తన 20 ఏళ్ల క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్లో మ్యాక్సిమం 4-5 సార్లే నెట్ ప్రాక్టీస్కి 8 నిమిషాల కంటే లేట్గా వెళ్ళాడు. అందుకే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు సార్. కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని మ్యాచ్లు ఆడినా కానీ, నిన్ను వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నా కానీ కోచ్ నీకు మ్యాచ్కు ముందు నెట్ ప్రాక్టీస్ చేయమనే అంటాడు. అంత గొప్పగా అయిన వాళ్ళే నెట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనము ప్రాక్టీస్ ఇన్కన్సిస్టెన్సీ అవుతే రిజల్ట్ ఈజ్ డిజాస్టర్. ప్రాక్టీస్ రెగ్యులర్లీ, ఎస్పెషల్లీ మీరు ముందు ఏవైనా ఎగ్జామ్ రాసుండి క్వాలిఫై కాకపోతే, ఏ టాపిక్లో క్వాలిఫై కాలేదో మీకు తెలుసు సార్, దయచేసి దాని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు అట్లీస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ మేము ఒక దగ్గర కోర్స్ తీసుకున్నాము, ఆ సార్ ఒక కాన్సెప్ట్ చెప్పాడు, అది మేము ప్రాక్టీస్ చెప్పేటప్పుడు అర్థమైంది, ఫస్ట్ సార్ సాల్వ్ చేసేటప్పుడు 5 నిమిషాలు టైం పట్టింది, దాని తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తే 3 నిమిషాలు టైం పట్టింది, కాన్సెప్ట్ అయితే అర్థమైంది సార్, కానీ మాకు తెలియకుండా మాకు చేసింది ఏంటంటే దానిని చాలాసార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత 3 మినిట్స్ అయింది. అదే నేను మీ క్లాసు వింటే ఆ ప్రాబ్లమ్ని 30 సెకండ్లలోగా ఎగరగొట్టే టెక్నిక్స్ చెప్పారు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే 20 సెకండ్లోగా అవగొడతాను. 3 మినిట్స్ నుంచి నా టైం క్వాంటమ్ ఆఫ్ సాల్వింగ్ ఏ క్వశ్చన్ ఇంతగా పడిపోయింది. దానివల్ల ఏమైపోయింది, నా నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరిగాయి. దానివల్ల ఏమైపోయింది, నేను బాగా ప్రాక్టీస్ చేస్తే అక్యురసీ పర్సంటేజ్ పెరిగింది, స్కోర్ ట్రమెండస్గా షూట్ అయింది. అనిల్ నాయర్ క్లాసెస్లో మొదటి అటెంప్ట్లోనే చాలామంది ఎందుకు జాబ్స్ ఫస్ట్ టైమే క్లియర్ చేస్తారు, ఫ్రెషర్సే జనరల్గా, ఫ్రెషర్స్ ఆర్ చాలామంది ఫ్రెషర్స్ కానీ వర్క్ ఇప్పుడు ఈ 21st సెంచరీలో వాళ్ళకి తెలుసు సార్ కంటెంట్ ఏది బాగుంటుంది, కుర్రోళ్ళతోటి క్లాసులు వింటే నేను నష్టపోయేది ఏంటని. కొంతమంది తెలియకుండా జాయిన్ అయిపోయి వినరు, పాడు లేదు, అనవసరంగా డబ్బులు కష్టమో, ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చి సార్ నేను మీ ముందు వీడియోలు చూశాను, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి తీసుకోలేదు. ప్రతి ఒక్కదానికి ఒక విలువ ఉంటుంది సార్, రైట్? మీరు ఒక మల్టీప్లెక్స్ సినిమాకి ఒక మామూలు థియేటర్కి వెళ్ళినప్పుడు అదే సినిమా, కానీ మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు ఇట్స్ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్, యాంబియన్స్ బాగుంటుంది, రైట్? మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఆడియో డాల్బీ డిజిటల్ బాగుంటుంది, దాని తర్వాత మీకు చుట్టూ ఉన్న పీపుల్ యొక్క మీరు క్లాస్ క్రౌడ్ కనుక అవుతే వాళ్ళ వే ఆఫ్ అప్రిషియేటింగ్ ద మూవీ, దానికి అంతటికి కూడా ఒక వాల్యూ అడిషన్ సార్ అది. అందుకే ఎప్పుడూ కూడా మీరు ఎటువంటి కోర్స్ తీసుకోవాలి అని అంటే అనుభవమైన టీచర్లు చెప్పే కోర్సే తీసుకోవాలి సార్. ఏ వార్నింగ్ సింబల్, మీరు గనక రైట్ ప్రాబబ్లీ యంగ్స్టర్స్ రైట్ కంటెంట్ లేకుండా చిన్న కంటెంట్ తోటి దసరా ఆఫర్, సంక్రాంతి ఆఫర్ అని తీసుకుంటే ఎట్ ద ఎండ్ లాస్ అయ్యేది మీరే, రైట్? ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. క్లాస్లో చెప్పే టీచర్ గనక మీకు సెకండరీ మెథడ్ అంటే టెక్స్ట్ బుక్లో లేని మెథడ్ చెబుతూ మీరు ఇలా ఆలోచించండి అని చెప్తూ ఏ టీచరు తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద చాలా బాగా పడుతుంది సార్. మీరు ఒక వ్యక్తితోటి ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి చూడండి, తెలియకుండా ఆ వ్యక్తి యొక్క కొన్ని ఆలోచనలు మీకు ఇన్హెరిట్ అయిపోతాయి. అలానే ఒక బెస్ట్ టీచర్ క్లాస్ చెప్పారనుకోండి, బెస్ట్ కాన్సెప్ట్స్ తోటి, బెస్ట్ మెథడ్స్ తోటి, బెస్ట్ అప్రోచ్ తోటి అవి మీకు ఇన్హెరిట్ అయిపోతాయి. బెస్ట్ టైం మేనేజ్మెంట్, ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం మేనేజ్మెంట్. నేను ఈరోజు 20 ప్రాబ్లంలు గంట సేపు అరిథమెటిక్ ప్రాక్టీస్ చేస్తాను, 20 ప్రాబ్లంల వరకు నువ్వు లేవద్దు సార్. 5 ప్రాబ్లంలో ఫోన్ వస్తే మళ్ళీ వస్తా అని చెప్పి నిన్ను నువ్వు మాత్రం మోసం చేసుకోవద్దు. టైం మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ థింగ్. ఏమేం పాయింట్స్ చెప్పాను చూడండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సెకండ్ థింగ్ ఏంటంటే రియలిస్టిక్ అండ్ రేషనల్ స్టడీ ప్లాన్, థర్డ్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్, ఇర్రెగ్యులారిటీ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ ఫెయిల్యూర్. ఫోర్త్ పాయింట్ ఏంటి, ఫోకస్ ఆన్ టైం మేనేజ్మెంట్. దీనికి ఇంకో రీజన్ ఏంటంటే కొన్ని ఎగ్జామినేషన్లో ప్రతి సెక్షన్కి టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ ఆ సెక్షనల్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, ప్రతి సెక్షన్లో మినిమం స్కోర్ రావాలి, ఓవరాల్కి కూడా నీకు మినిమం స్కోర్ రావాలి. అట్లాంటప్పుడు టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ వన్, వర్క్ ఆన్ వీక్ ఏరియాస్.
వర్క్ ఆన్ వీక్ ఏరియాస్. నాకు ఎప్పుడు స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, సార్ నాకు నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు సార్, నేను అందుకే ఇంగ్లీష్లో మాట్లాడాను సార్ అని చెప్పి అంటుంటారు. నేను నవ్వుతున్న సెమినార్లో చెప్పేది, నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు, నువ్వు గ్రామాటికల్ మిస్టేక్స్ చేసి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడడం వల్ల ఎవడికి ప్రాబ్లం? వినేటోడికి ప్రాబ్లం. నీకేంది ప్రాబ్లం? వాడికి అర్థం కాదు, వాడు నిన్ను కరెక్ట్ చేస్తాడు, లేకుంటే నిన్ను చూసి నవ్వుకుంటాడు. ఏది చేసినా కానీ నువ్వు ఒక పాజిటివ్ అవుట్కమ్గా తీసుకుంటే, నవ్వుతే గనక ఎస్ యూ లాఫ్డ్ ఎట్ మీ, మై ఇంగ్లీష్ ఈజ్ బ్యాడ్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్లీజ్ కరెక్ట్ మీ. ఇఫ్ యూ కెనాట్ కరెక్ట్ మీ అండ్ స్టిల్ లాఫింగ్, ఐ విల్ లాఫ్ ఎట్ యూ అనే బిగ్గర్ నోట్, రైట్? సో వర్క్ ఆన్ వీక్ ఏరియాస్. చాలా మంది ఏం చేస్తారంటే రైట్ ఇంగ్లీష్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తారు, రీజనింగ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఏదైతే మన కంఫర్ట్ లెవెల్లో ఉంటుందో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది సార్, మీరు ఎంత ఎక్కువ మందిని కలిస్తే మీకు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అంత పెరుగుతుంది. ఒక మహా ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తక రచయిత ఒక మాట అన్నాడు, జీవితంలో ఎప్పుడూ మీరు 4 పనులు చేయాలి, ఈ 4 పనులు మీరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడతాయన్నాడు. ఆ 4 పనులు ఏంటి సార్? మొట్టమొదటి పని పుస్తకాలు చదవడం. పుస్తకాలు చదవడం. మీరు గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ అయిన పీపుల్ని ఒక రూమ్లో పెట్టి కామన్గా ఈ క్వశ్చన్ అడిగితే అందరూ చెప్తారు వీఆర్ వెల్ రెడ్ అని. అంటే ఇంకో సామెత కూడా ఉంది, ఫర్ ఏ పర్సన్ టు బికమ్ ఏ లీడర్ హీ షుడ్ బి ఎ రీడర్ ఫస్ట్. సో పుస్తకాలను చదవడం. రెండోది మనుషులను చదవడం. మనుషులను చదవడం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రైట్ మీకు ఒక మనిషితో మాట్లాడేటప్పుడే ఆ మనిషి యొక్క ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది, ఆ మనిషితోటి మీకు వైబ్ వస్తుందో లేదో అర్థమవుతుంది, ఏం అడగబోతున్నాడు అర్థమవుతుంది, ఏమి చెప్పాలనుకుంటున్నాడు కానీ ఏం చెప్తున్నాడు అని కూడా మీకు అర్థమవుతుంది. యూ హ్యావ్ టు రీడ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్, యూ హ్యావ్ టు రీడ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్. పాయింట్ 3, యూ హ్యావ్ టు ట్రావెల్, రైట్? కొంచెం తిరగండి, ఒకే చోటు ఉండకుండా తిరగండి. ఎందుకంటే తిరుగుతా మీకు డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ సొసైటియల్ ఇష్యూస్ అన్నీ తెలుస్తూనే ఉంటుంది. ఎంపతి పెరుగుతుంది, రైట్? మీరున్న స్థాయి చిన్న స్థాయి అని మీరు అనుకుంటే మీరు కొన్ని ప్లేస్లకు వెళ్తే నేను చాలా గొప్పగా బతుకుతున్నాననే ఫీలింగ్ వస్తుంది. 4వది చాలా ఇంపార్టెంట్, నాకు ఏం తెలియదు అని చెప్పి మీరు రియలైజ్ అవ్వడం. లైఫ్లో గొప్పోళ్ళు అవ్వడానికి ప్రథమ సూత్రం ఏంటంటే, నాకు ఇది రాదు, నేను ట్రై చేసి నేర్చుకుంటా, ఒక టైం పెట్టి నేర్చుకుంటా, ఒక టైం తర్వాత నాకు అది రాకపోతే నేను దాన్ని వదిలేస్తా అని మీరు అణుచుకోవాలి. ఎందుకంటే దాని మీదనే సంవత్సరాలు అయిపోతూనే ఉంటుంది. కొందరు కొన్నిటికి సెట్ అవుతారు సార్, కొన్నిటికి సెట్ అవ్వవు. ఒక టైం ఇచ్చారు, ఎఫర్ట్ పెట్టారు సిన్సియర్గా, టైం తర్వాత మీకు రాలేదు. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ ఓకే, బట్ నాట్ మోర్ దాన్ 5 ఇయర్స్, రైట్? దేనికి కూడా అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా మీరు వ్యూవర్ ఎవరైనా ఉంటే ఏదో ఒక లైన్లో మీరు కనెక్ట్ అవుతారు సార్. కనెక్ట్ అవుతే దయచేసి కామెంట్లో రాయండి. ఇంప్రూవ్ అక్యురసీ. ఇంకొంతమంది సెట్ ఆఫ్ స్టూడెంట్స్ సార్ చాలా కష్టపడతారు, అమేజింగ్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ టెన్షన్. అసలు ఏం టెన్షన్ లేకపోతే ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. అంటే మీరు క్రికెట్లో చూసారనుకోండి, ఒకసారి ఈ లాన్స్ క్లూస్నర్ అని ఒకప్పుడు క్రికెటర్ ఉండేవాడు, టెన్షన్లో చాలా బాగా ఆడతాడు. మైకల్ బెవన్ అని చెప్పి ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో ఉండేవారు, రైట్? ఎంఎస్ ధోని మన ఇండియన్ క్రికెట్ టీం, రైట్? టెన్షన్లో సమ్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. కొంత చూస్తే 5 ఓవర్లు, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇండియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ చూడండి, సౌత్ ఆఫ్రికా 5 ఓవర్లో నాకు తెలిసి 20+ పరుగులే కొట్టాలి, చాలా ఈజీ మ్యాచ్. ఈ సౌత్ ఆఫ్రికా ఎప్పుడు చోక్ అవుతుంది? టెన్స్డ్ అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు బెస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఫంబుల్ అయిపోతూనే ఉంటారు, రైట్? నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంప్రూవ్ అక్యురసీ. అక్యురసీ అంటే మీకు 2 ఆన్సర్ వచ్చింది, ఆప్షన్ 2 క్లిక్ చేస్తారు. 2+3ని 5 రాయకుండా 2 × 3 6 రాస్తారు, రైట్? ఒకే క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. నాకెందుకు రావట్లేదు, ఇదేమన్నా మీరు అదేదో పవన్ కళ్యాణ్ సినిమా లాగా, రైట్? వెనకాల దేవయాని వెనకాల పడ్డం ఎందుకు సార్? ఆ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ వస్తే బయటకు వస్తే ఎవరన్నా మీకు గార్లాండ్ చేస్తున్నారా? ఎందుకు ఆ క్వశ్చన్ మీద అంత టైం స్పెండ్ చేస్తున్నారు,
రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. మీ కళ్ళ ముందు ఒక 200 క్వశ్చన్లు కనబడ్డాయి అనుకోండి, రెండో క్వశ్చన్ మీదనే మీ ప్రతాపం ఎందుకు చూపెడుతున్నారు? 2 రాకపోతే 3, 3 రాకపోతే 4, 4 రాకపోతే 5. మీ ఇంటి దగ్గర ఉన్న ఒక కిరాణా షాప్ అతను అడగండి, మీరు బిజినెస్ ఇవ్వకపోతే ఇంకోళ్ళు బిజినెస్ ఇస్తారు, వాళ్ళు ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారు. అది అతని ధైర్యము. ప్లీజ్ దయచేసి ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి, రైట్? మళ్ళీ ఏంటంటే కొన్ని సిల్లీ మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. సిల్లీ మిస్టేక్స్ రెమెడీ ఏంటంటే మనము రైట్ ఆ తప్పు చేసింది సర్కిల్ పెట్టుకొని ఒక 2-3 సార్లు అదే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం. ఫస్ట్ సారి తప్పు అవుతుంది సార్, సెకండ్ సారి తప్పు అవుతుంది. ఇప్పుడు క్రికెట్, నేను ఎక్కువ క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. బ్యాటింగ్ ఫస్ట్ సారి సెకండ్ స్లిప్కి క్యాచ్ ఇస్తాము, సెకండ్ సారి కూడా స్లిప్ ఇస్తాము. ఆ క్రికెటర్ కోచ్ తోటి టీవీలో చూసేటప్పుడు నేను మాటికి సెకండ్ స్లిప్లో క్యాచ్ ఇస్తున్నాను కాబట్టి నేను సెంటర్ వికెట్ తీసుకోకుండా ఎటు తీసుకుంటాను, హాఫ్ సైడ్ వచ్చే బాల్స్ని వదిలేస్తాను అని నేర్చుకుంటూనే ఉంటేనే ఆ క్రికెటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూనే ఉంటాడు. అక్యురసీ మాత్రము చాలా ఇంపార్టెంట్ సార్. టేక్ మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ అనేది జర్నీలో చాలా ఇంపార్టెంట్ భాగము. ఫస్ట్దేమో టాపిక్ టెస్ట్, నెక్స్ట్ సెక్షనల్ టెస్ట్. టాపిక్ టెస్ట్ ఏం చెప్తుంది? నేను టాపిక్లో ఎంత పర్ఫామ్ చేశాను. సెక్షనల్ ఏం చెప్తుంది? ఇప్పుడు టాపిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పార్ట్నర్షిప్లో ఎంత బాగా చేశాను. సెక్షనల్ టెస్ట్ అంటే నేను అరిథమెటిక్లో ఎంత బాగా చేశాను. ప్రోగ్రెసివ్ టెస్ట్ అంటే నేను ప్రాబబ్లీ మొత్తం మ్యాథ్స్లో ఎలా చేశాను. మార్క్ టెస్ట్ అంటే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్లో బాగా చేశాను. ఎలా బ్రిక్ బై బ్రిక్ మీరు గ్రో అవుతున్నారు చూడండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. మాక్ టెస్ట్ రెగ్యులర్గా అటెంప్ట్ చేయండి, రైట్? ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అవన్నీ నేను సపరేట్ వీడియోలుగా పెడుతూ ఉంటాను. టేక్ మాక్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్హాన్స్ వర్బల్ ఎబిలిటీ. జనరల్గా ఇది బియాండ్ ది ఎగ్జామినేషన్ సార్. వర్బల్ ఎబిలిటీ అంటే జనరల్గా మనం ఒక ఇంగ్లీష్ తీసుకున్నాం అనుకోండి, ఇది బియాండ్ ఎగ్జామినేషన్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, రైట్? అండ్ ఆర్ఎల్ మనకు రీడింగ్ ఉండాలి, లిజనింగ్ ఉండాలి, రైటింగ్ ఉండాలి, స్పీకింగ్ ఉండాలి. ఈ 4 మీద బాగా వర్క్ చేయండి. ఎందుకంటే బియాండ్ ఎగ్జామినేషన్, మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ వచ్చినా మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎదుటి వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు. మీరు చెప్పే పాయింట్ని టోన్ కనుక అగ్రెసివ్గా చెప్తే ఆ మనిషిని కోల్పోతారు, రైట్? సాఫ్టర్ టోన్లో కూడా మీరు ఒక రైట్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ని కన్వే చేయొచ్చు. ఎస్పెషల్లీ న్యూస్ పేపర్స్, నేను ప్రిఫరబుల్గా హిందూ న్యూస్ పేపర్ కానీ ప్రాబబ్లీ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ కానీ కష్టము, కానీ డైలీ ఒక పావుగంట అరగంట చదివే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏం అర్థం కాదు, అది నాకు కూడా తెలుసు విషయం. మెల్లమెల్లగా చదువుకుంటూ వెళ్ళండి. అండ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ విల్ ఆల్సో యూ విల్ గ్రో ఇంటలెక్చువల్లీ, రైట్? ఎట్లయినా మనకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. స్టే కామ్ అండ్ కాన్ఫిడెంట్. ఈ స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పక్కనోడు ఏదన్నా చాయ్ బండిలో ఒక టాపిక్ చెప్తే, ఏదో ఒక క్వశ్చన్ చెప్తే రాకపోతే రైట్ పెళ్ళా టాపిక్ మీద టైం స్పెండ్ చేస్తారు. అందరూ మాటలు వినండి, కాన్ఫిడెంట్గా ఉండండి, కామ్గా ఉండండి, ఎంఎస్ ధోని లాగా ఉండండి, రైట్? దయచేసి నేను ఎప్పుడూ నా క్లాస్ ఎగ్జాంపుల్లో చెప్తాను సార్, ఎట్లా మాక్ ఎగ్జామ్స్ ఎలా రాయాలంటే రాహుల్ ద్రవిడ్ లాగా బ్యాటింగ్ స్టార్ట్ చేయాలి, ఎంఎస్ ధోని లాగా గేమ్ ఎండ్ చేయాలి. రాహుల్ ద్రవిడ్ నెమ్మదిగా కన్సాలిడేట్ అయిపోతాడు, రైట్? ఫినిషింగ్ ఎంఎస్ ధోని ఇస్తాడు. కామ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే చెయ్యలేని పనులను రైట్ ట్రై చేయడంలోనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది ఏ వాక్ ఆఫ్ లైఫ్. నేను ఇది చెయ్యలేను, కూర్చో, కాన్ఫిడెన్స్ రాదు. నేను ఇది చెయ్యలేను కానీ ఐ విల్ గివ్ ఇట్ ఎ ట్రై. కొంచెం జరిగింది పని, నాకు అసలు పర్సంటేజెస్ రాజు, కొంచెం జరిగింది, ఎస్, నీకు నెక్స్ట్ స్టెప్కి నువ్వు వెళ్తావు. ఆర్ యు ఆల్ విత్ మీ? బీ వెరీ కామ్ అండ్ కాన్ఫిడెంట్. స్టార్ట్ ద మ్యాచ్ లైక్ రాహుల్ ద్రవిడ్, ఎండ్ ద మ్యాచ్ లైక్ ఎంఎస్ ధోని. రివైజ్ రెగ్యులర్లీ. మనకందరికీ నేను హెవీ మెమరీ తోటి కూడుకున్న పర్సన్ని కాదు సార్, నేను ఎక్కువ గుర్తుపెట్టుకోలేను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కొన్ని టాపిక్లను మనము గుర్తుపెట్టుకోవాలి అంటే వారం రోజులు మనం ఏదైతే చదివామో సండే రోజు రివిజన్ చేసుకోండి. ఎందుకనంటే మనకు తెలుసో తెలియకుండానో మన మైండ్లో ఎన్నో ఇన్ఫర్మేషన్ ఒక జంక్ లాగా పడి ఉంటుంది సార్. మనకు ఆ సబ్కాన్షియస్ నుంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చెయ్యాలి అని అంటే మనము బాగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, రివిజన్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చెయ్యండి. వీక్లీ 1 రోజు మాత్రము
కొత్తది చదవకుండా పాతది రివిజన్ చేసుకోండి సార్. విత్ రివిజన్ చేసుకోండి. ఈ పంచసూత్రాలు సార్, ఈ పంచసూత్రాలలో మీరు ఎక్కడ ఏ సూత్రంలో ఫెయిల్ అయ్యారో అది మీకే తెలుసు. మళ్ళీ చెప్తున్నాను, పంచసూత్రాలు. ఫస్ట్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. సెకండ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తర్వాత నేను వీక్ 1 ఇన్ని గంటలు చదువుతాను, వీక్ 2 ఇది చదువుతాను, వీక్ 3 నేను చదవలేను ఎందుకంటే ఆ టైంలో మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, నాకు ఈ మ్యాచ్ ఉంది, నేను బయటకు వెళ్తున్నాను. ఉన్నది ఉన్నట్టు రాసుకోండి సార్. లైఫ్లో ఏంటంటే ఒక హాస్యాస్పదం ఏంటంటే, మనల్ని ఒకడు మోసం చేశాడు అని చెప్పడం ఒక మాట అయితే, మనల్ని మనమే మోసం చేసుకోవడం అనేది మనము వినలేని నిజము. మనము ఎన్నోసార్లు మనల్ని మనమే మోసం చేసుకుంటాం. వీఆర్ నాట్ ట్రస్ట్ వర్తీ విత్ అవర్ సెల్స్, రైట్? నేను మొన్న నా ఫ్రెండ్ తోటి అదే ఒక మాట అంటున్నాను. లైఫ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు తెలుసా సార్? మే నాట్ బి మనీ, పవర్, ఫేమ్ అండ్ పొజిషన్. లైఫ్లో పండుకునేటప్పుడు సుఖంగా నిద్రపోయి, నేను ఒకరిని తప్పు చేసి డబ్బు సంపాదించలేదు, నా వల్ల ఒకరు బాధపడలేదు, రైట్? నేను ఒకటి కడుపు కొట్టి నేను పండుకుంటలేను, నేను తక్కువ సంపాదించినా హ్యాపీగా సంపాదించుకున్నాను, నేను ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నానని. హ్యాపీనెస్ అనేది మనీ ఎక్కువ ఉంటే హ్యాపీనెస్ ఉన్నట్టు కాదు సార్. హ్యాపీనెస్ కోషంట్ అంటే రిచెస్ట్ పీపుల్కి హ్యాపీనెస్ కాదు సార్. ఎక్కువ డబ్బున్న, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ ఫెయిల్ నాట్ బికాజ్ ఆఫ్ రైట్ ఎనీ అదర్ ప్రాబ్లం బట్ బికాజ్ ఆఫ్ ఇండైజెషన్. తిన్నది అరక్క మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ ఫెయిల్ అవుతుంది. బైజూస్ క్లాసికల్ ఎగ్జాంపుల్, రైట్? డబ్బులు ఎక్కువ ఉన్నా ఏం చేయాలి తెలియదు, స్టూడెంట్ సెంట్రిక్ కాకుండా మార్కెటింగ్ సెంట్రిక్గా చేశారు, కూలిపోయింది సంస్థ, రైట్? Are you all with me? Understand the exam pattern, create the study plan, practice regularly, focus on time management, work on weak areas, improve accuracy, take mock tests, calm and confident గా ఉండండి. వర్బల్ ఎబిలిటీ ఎస్పెషల్లీ, ఈ పాయింట్ నేను కావాల్సుకొని పెట్టాను సార్, 8th పాయింట్. ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు ఇంగ్లీష్ అనేది ఒక ఫోబియా అనేది అదొక మిత్ సార్. దేని మీద అయితే మనము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో దాని మీద మనకు పట్టొస్తుంది. మీరు ఒక అమ్మాయితోటి ఎక్కువ టైం స్పెండ్ చేసి చూడండి, ఒక క్లోజ్నెస్ ఏర్పడుతుంది. ఒక పర్సన్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేసి చూడండి, మీకు ఆ పర్సన్ని యాజ్ ఏ పర్సన్గా మీరు రెస్పెక్ట్ చేస్తారు. మీరు ఏదైనా ఒక మ్యాథ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేసి చూడండి, మ్యాథ్స్లో మీకు పట్టొస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా ఏ ఏజ్లోనైనా ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవచ్చు, రైట్? సల్మాన్ ఖాన్ అని చెప్పి ఖాన్ అకాడమీ వెబ్సైట్ ప్రపంచంలోనే కొన్ని వేల స్కూల్స్, కాలేజెస్ ఆ పోర్టల్స్ యూజ్ చేస్తాయి. రివైజ్ రెగ్యులర్లీ. ఈ 10 పాయింట్లను నోట్స్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఎగ్జిక్యూషన్ టైంలో మర్చిపోతే మళ్ళీ చూడండి. యాజ్ ఏ టీచర్ ఇక్కడ నేను చాలా సెల్ఫిష్ సార్. నా స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మొట్టమొదటిసారే యాప్టిట్యూడ్ ఎగ్జామ్ క్లియర్ కావాలి అనే ఆశతోటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.